ప్రభు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా రెండు ముఖ్యమైన పండుగలను కొనియాడుచూ ఉన్నాం. మొట్టమొదటిది, భారతదేశం లౌకికమైన భౌతికమైన వాటి నుండి స్వాతంత్రము స్వేచ్ఛ పొందుకుంటున్నటువంటి రోజు స్వాతంత్ర దినోత్సవముగా మనం కొనియాడుచూ ఉన్నాం. రెండవది, మరియమాత మోక్షారోపణ పండుగను మహోత్సవాన్ని ఘనముగా తల్లి శ్రీసభ కొనియాడుచూ ఉంది. కాబట్టి ఈ శుభతరుణములో తల్లి మరియమాత జీవితము నుంచి రెండు ముఖ్యమైన సద్గుణాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది, తల్లి విశ్వాసం మరియు సంపూర్ణ సమర్పణ. తన జీవితం ఏ విధంగా ఉంటుందో తెలియకపోయినా దేవుని యొక్క చిత్తానికి తల ఉంచి తన జీవితం అంతా దేవుని యొక్క బాటలో నడిచినటువంటి తల్లి. మన భవిష్యత్తులో కూడా మనము కష్టాలు పాలైనప్పుడు, ఇబ్బందులు పాలైనప్పుడు దేవుడి చిత్తం మన జీవితంలో జరగాలి అని విశ్వసించినప్పుడు మన జీవితం దేవుని చేతిలో భద్రముగా సురక్షితముగా ఉంటుంది. మరి రెండవదిగా పవిత్రత. తల్లి యొక్క పవిత్రత కూడా మనకు గొప్ప ఆదర్శాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరులారా, గాబ్రియేలు దూత దేవమాత చెంతకు వచ్చినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని పలికినప్పుడు దేవుని యొక్క కృపకు తల్లి మరియమాత తన హృదయాన్ని పూర్తిగా అర్పించినది. కాబట్టి మనము కూడా పవిత్రత అనగానే పెద్ద పెద్ద కార్యాలు చేయటం వల్ల కాదు, కానీ మనకిచ్చినటువంటి కుటుంబంలో అయితేనేమి, సంఘంలో అయితేనేమి, ఇతర కార్యాలు అయితేనేమి మన యొక్క చిన్న చిన్న పనుల ద్వారా పవిత్రతకు మార్గాన్ని మనం ఎంచుకోగలుగుతాం. ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఈనాటి మహోత్సవం మనందరికి కూడా ఒక గొప్ప సందేశాన్ని అందజేస్తూ ఉంది. మొట్టమొదటిది, ఈ భూలోకము మీద మన జీవితం ముగియదు. రెండవది, దేవుని యందు నిత్య జీవాన్ని పొందుకుంటాము అని. మరియమాత ఏ విధంగా అయితే ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడి ఉన్నదో అదే రీతిగా మనము కూడా ఒకరోజు దేవుని సన్నిధిలో మనందరము కూడా నిలుస్తామని ఆశించాలి. మూడవదిగా, మరియమాత ద్వారా మనందరము కూడా విశ్వాసములో ఎదగాలి అని, మరణానికి భయపడకూడదని, నిత్య జీవితాన్ని ఆశిస్తూ ముందుకు అడిగేయాలని తల్లి మరియమాత ఈరోజు తన మహోత్సవ పండుగ ద్వారా మనందరకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, తల్లి నీ అంటే విశ్వాసాన్ని, నీ నమ్మకను, నీ అందు వినయముతో ఎదిగే బిడలగా నీ కుమారుని చెంతకు మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాం. మీ అందరికీ మరియమాత మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు.